హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు గోపాల్ సెల్ఫ్ పోస్ట్ ఛానల్. సో ఈ రోజు మనం వచ్చేసి ఒక సర్టిఫికేషన్ గురించి అయితే మనం చూద్దాం. లైక్ ఇట్స్ ఫ్రీ సర్టిఫికేషన్ అనమాట. చూద్దాం సరే. ఓకే ఫైన్. సో యూట్యూబ్ లో యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడుగుతున్నారు, ఓచర్ కావాలని, ఫ్రీ సర్టిఫికేషన్స్ కావాలని అడుగుతున్నారు. సో మనకు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఒకటి మనకు ఫ్రీ సర్టిఫికేషన్ అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఆ ఫ్రీ సర్టిఫికేషన్ మనం ఎలా లాగిన్ చేయాలి, ఆ సర్టిఫికేషన్ నేమ్ ఏంటి, ఎక్కడ లాగిన్ చేస్తే మనకి ఎలా వస్తుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో ఇంతకుముందు మనకు ప్రీవియస్ వీడియోలో ఏఐ అసోసియేట్, ఏఐ స్పెషలిస్ట్ అని టూ సర్టిఫికేషన్ చూసాం, రైట్. సో అలాగే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ వాళ్ళు మళ్ళీ మనకు ఒక సర్టిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది, ఏజెంట్ ఫోర్స్ స్పెషలిస్ట్. ఓకేనా. సో ఏజెంట్ ఫోర్స్ స్పెషలిస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ ఏజెంట్ ఫోర్స్ లో మనకు సర్టిఫికేషన్ ఎలా లాగిన్ చేయాలి, ఎక్కడ లాగిన్ చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయాలంటే వెబ్ యాక్టర్ లాగిన్ లో అవ్వాలి. ఓకేనా. సో చాలా మంది ఎక్కడ సర్టిఫికేషన్స్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో దానికోసం డైరెక్ట్ గా ఇక్కడే లైవ్ లో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకు గూగుల్లోకి వెళ్ళేసి వెబ్ యాక్టర్ డాట్ లాగిన్ కొట్టగానే సో ఇది వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ వన్ తో మనం టైప్ అయి ఉంటుంది. ఓకేనా. సో సేల్స్ ఫోర్స్ వన్ తో మనకు ఈ సైట్ అనేది మనకు టైప్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైనా లాగిన్ అకౌంట్ ఉంటే, ఓకేనా, సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లేదంటే మరి మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ అనమాట. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. సో లెట్స్ ఓపెన్. ఫైన్. సో ఎప్పుడైతే మనం సేల్స్ ఫోర్స్ లో ప్రిపేర్ అనే సైట్ లో మనం లాగిన్ అవుతామో, సో బై డిఫాల్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇందులో మనకు ఇక్కడ మై హోమ్, మై అసెస్మెంట్స్, రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్, రిసిప్ట్స్. ఓకేనా. సో ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్, ఇది కంప్లీట్ గా మనకు ఫ్రీ సర్టిఫికేషన్. ఓకేనా. సో మీరు ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సో రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు మనకి సర్టిఫికేషన్ ఏంటంటే ఏజెంట్ కోర్స్. ఓకేనా. సో ఏజెంట్ కోర్స్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ గా అయితే ఉంది. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో లేదు అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏజెంట్ ఫోర్ సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్. సో దీనికి సంబంధించిన మీకు కంటెంట్ కానీ, లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా మీకు డాక్యుమెంట్స్ కానీ, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. అంటే సర్టిఫికేషన్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది మీకు కావాలనుకుంటే ఇక్కడ ఈ సైట్స్ లోకి వెళ్ళేసి మీరు చూడొచ్చు. ఈ సెట్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మోడల్స్ అన్నిటిని మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు హ్యాపీగా సర్టిఫికేషన్ అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో లేదా అనుకుంటే మనకు మార్కెట్ లో బయట డమ్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా. ఏజెంట్ ఫోర్స్ సర్టిఫికేషన్ స్పెషలిస్ట్ డమ్స్ అయితే మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు అక్కడ ఉన్నా కూడా తీసుకుంటే I mean, వేరే వేరే ఇన్స్టిట్యూట్ లో కానీ వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీరు వాటి దగ్గర బై చేసినట్లయితే మీరు డమ్స్ ప్రిపేర్ అయ్యానా కూడా మీరు ఎగ్జామ్ అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంటుందని ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకి ఏంటంటే రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అసోసియేట్ ఎగ్జామ్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్, యాప్ బిల్డర్, ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకు అసోసియేట్ ఎగ్జామ్స్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత సారీ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్స్, సో అడ్మినిస్ట్రేటర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత అడ్వాన్స్డ్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ బిజినెస్ అనలిస్ట్, దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏజెంట్ ఫోర్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏజెంట్ ఫోర్స్ స్పెషలిస్ట్. సో దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనం కంప్లీట్ గా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా. సో ఆన్లైన్ ప్రొటెక్టెడ్, ఆన్ సైడ్ అండ్ ఈవెంట్ ప్రొటెక్టెడ్, ఇలా మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు కంప్లీట్ గా మీరు చూడండి ఇక్కడ ఫ్రీ 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 ఫ్రీ. ఓకేనా. సో ఇలా కాకుండా మీరు వేరే సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏదైనా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు $200 అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఏజెంట్ ఫోర్స్
దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ 3 ఆప్షన్స్ లో మీరు ఆన్‌లైన్‌లో మీరు స్లాట్ బుక్ చేసుకొని రాయాలి అనుకుంటే, సో ఆన్‌లైన్‌లో మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి రాయాలనుకుంటే, ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి రాసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఎక్కడ కావాలనుకుంటే మీకు ఏదైతే కన్వీనియంట్‌గా ఉంటుందనుకుంటున్నారో, సో అక్కడికెళ్ళేసి మీరు ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో లైక్ ఐ విల్ గో విత్ ఆన్‌లైన్ ప్రొటెక్టెడ్. ఓకేనా? సో నేను ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నానంటే, సో మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళేసి ఇక్కడికెళ్ళేసి జస్ట్ రిజిస్టర్. సో ఈ స్టెప్స్ మీరు ఫాలో చేయండి. మీరు స్టెప్స్ ఫాలో చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వోచర్ లేకుండా మీకు ఫ్రీగానే మీరు రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఫైనల్‌గా ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సో టుడేస్ డేట్ 17 కాబట్టి ఇక్కడ మనకి 17 ఆప్షన్ ఉంది. ఓకేనా? సో లేదు మీకు ఫ్రైడే బుక్ చేయాలనుకుంటే ఫ్రైడే. సో లేదు సాటర్డే కావాలంటే సాటర్డే. సండే కావాలంటే సండే. మీ చాయిస్. అంటే మీరు ఎప్పుడైతే కన్వీనియంట్‌గా మీరు రాయాలి అనుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు కన్వీనియంట్‌గా ప్రిపేర్ అయ్యి రాయాలనుకుంటున్నామో, సో దానికి సంబంధించిన స్లాట్‌ని మీరు బుక్ చేసుకోండి. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ 23. ఓకేనా? 23 తర్వాత మీకు ఏ స్లాట్‌లో కావాలనుకుంటున్నారు? ఓకేనా? సో 23 మీకు ఏ స్లాట్‌లో కావాలనుకుంటున్నారు? సో 9 లెట్స్ సే ఐ విల్ గో విత్ 9 పీఎం. ఓకేనా? సో 9 పీఎం సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 9 పీఎం నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. 23 9 పీఎంకి నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. సో మీ చాయిస్ అది. సో సెలెక్ట్. ఓకేనా? సో నౌ సెలెక్ట్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయండి. సెలెక్ట్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మీకు ఓచర్ కోడ్ ఉంది కదా! సో ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్‌గా మీరు సబ్మిట్ కొట్టినట్లయితే ఓకేనా? సో డైరెక్ట్‌గా మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ అనేది మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకేనా? వితౌట్ ఎనీ వోచర్ తోటి మీరు సబ్మిట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఓకేనా? ఆ కన్ఫర్మేషన్ మెయిల్‌తో మీరు డైరెక్ట్‌గా ఎగ్జామ్ అయితే మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు 21 యూటీసీ ఉంది గదా! సో ఇక్కడ మీకు టైమ్ జోన్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏ టైమ్ జోన్‌లో రాయాలనుకుంటున్నారు? సో ఐఎస్‌టీలో రాయాలనుకుంటున్నారా? ఈఎస్‌టీలో రాయాలనుకుంటున్నారా? లేకపోతే యూకే టైమ్‌లో రాయాలనుకుంటున్నారా? అనేది మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్‌ని బేస్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇది ఎలా సెట్ చేసుకోవాలనుకుంటే మీ ప్రొఫైల్‌లో ఉంటుంది మీకిక్కడ. సో ఎడిట్ ప్రొఫైల్‌లోకెళ్తే, ఆ ఎడిట్ ప్రొఫైల్‌లో మీరు ఏ టైమ్ జోన్ అయితే పెట్టుకొని ఉంటారో, సో ఆ టైమ్ జోన్ ప్రకారం మీకు ఆప్షన్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో అది మీరు చూడండి. సో ఆ టైమ్ జోన్ ప్రకారం మీరైతే సెట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది కంప్లీట్‌గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ఎటువంటి ఓకేనా? సో కంప్లీట్‌గా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటిగా ఏదైతే అమౌంట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఎటువంటి అమౌంట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది కంప్లీట్‌గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? కంప్లీట్‌గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏం చేయాలి? సో రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్. రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయగానే మనకి ఎక్కడికెళ్ళాలి? సో ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్ ఎగ్జామ్స్. ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్, ఏజెంట్ ఫోర్స్ స్పెషలిస్ట్. సో దీనిపైన ట్యాప్ చేసి రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్. సో మీరు ఏ డేట్ అయితే కావాలనుకుంటున్నారో, సో ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా వస్తుంది. సో లేదు మీకు అది అవసరం లేదనుకుంటే జస్ట్ రిమూవ్. ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా! సో నౌ ఐ యామ్ గోయింగ్ టు రిమూవ్. సో రిమూవ్ చేస్తున్నా. ఓకేనా? సో రిటర్న్ టు హోమ్. ఓకేనా? సో ఇలాగ మీరు ఎగ్జామ్‌ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓకేనా? సో ఇలాగ మీరు ఎగ్జామ్‌ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డమ్స్ కోసం ట్రై చేయాలి. లేదు అనుకుంటే మీరు మీకు టైం ఉంది. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే ఇక్కడ ఎళ్ళేసి మీరు చాలా ట్రయల్ డేట్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంటాయి. సో వాటిలో వెళ్ళేసి మీరు ప్రిపేర్ అయినట్టయితే ఆ ఎగ్జామ్‌ని మీరు ఏజెంట్ ఫోర్స్ ఎగ్జామ్‌ని ఈజీగా మీరు క్లియర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది కంప్లీట్‌గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? ఇది కంప్లీట్‌గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో సింపుల్‌గా మీరు చేయాల్సింది ఏంటి అంటే వెబ్ యాక్సెస్‌లోకెళ్ళేసి అకౌంట్ ఉంటే అకౌంట్‌లో లాగిన్ అవ్వండి. లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి వెబ్ యాక్సెస్‌లో. క్రియేట్ చేసుకొని రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్. అడ్మినిస్ట్రేషన్ యాప్స్‌లోకెళ్ళండి. అక్కడికెళ్ళేసి ఏజెంట్ ఫోర్ సర్టిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌ని రిజిస్టర్ కొట్టండి అయిపోతుంది. ఓకేనా? సో మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఇది మనకు ఎక్స్‌పైరీ డేట్ అనేది ఇంకా వాడు అప్‌డేట్ చేయలేదు. ఓకేనా? సో అది ఎంతవరకు ఉంటుంది ఏజెంట్ ఫోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మనకి ఇంతవరకు అప్‌డేట్ అయితే చేయలేదు. బట్ వీలైనంత తొందరగా మీరు కంప్లీట్ చేయడానికైతే మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎక్స్‌పైరీ డేట్ అనేది ఎప్పుడు పెట్టలే వాడు. ఓకేనా? సో జస్ట్ రీటేక్ పాలిసీస్ ఉన్నాయి గానీ, సో అది ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిపోతుందనేది ఏమని పెట్టలేదు. ఓకేనా? సో మీరు వీలైనంత తొందరగా దీని సర్టిఫికేషన్ మీరు కంప్లీట్ చేయడానికే ట్రై చేయండి. ఓకేనా? మేబీ ఐ థింక్ లైక్ నెక్స్ట్ 4-5 మంత్స్ వరకు, 6 మంత్స్ వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే రీసెంట్ గానే అప్‌డేట్ చేసాడు వీడు. సో అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ మినిమమ్ పెట్టయితే ఖచ్చితంగా పెట్టేస్తాడు.
ఓకేనా? సో మీరైతే ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ లో ఐ మీన్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో నంబర్ ఇస్తాను, కావాలంటే మీరు డైరెక్ట్ గా కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అడగొచ్చు. సో నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోని ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే సర్టిఫికేషన్స్ ఇంకా ఎవరైతే క్లియర్ చేయలేదు అనుకుంటున్నారో సో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు అట్లీస్ట్ రెజ్యూమ్ లో ఒక సర్టిఫికేషన్ యాడ్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా వాళ్ళకైతే మీరు షేర్ చేయండి. సో షేర్ చేస్తే వాళ్ళు ఒక సర్టిఫికేషన్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఎందుకంటే మనకు ఫ్రీగా దొరికినప్పుడే మనం క్లియర్ చేసుకోవాలి. సో లేదా అనుకుంటే మనకు $200 లేకపోతే $150, $100 ఇలా మనకు ఖర్చు అయితే అవుతుంది. ఓకేనా? సో ఈ ఫ్రీ వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? ఖచ్చితంగా అయితే మనం క్లియర్ చేసుకోవాలి. సో వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నా నంబర్ ఉంటుంది. మీరు ఒకసారి నాకు కాల్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.